మొన్న ఈ మధ్యన కనుక ఆయన ఎవరో మిలిటరీ హోటల్ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా పెట్టి వ్యాపారం చేసుకున్నాడు, పబ్లిసిటీ చేసుకున్నాడు. చివరికి స్వామీజీలు జ్యోతులు నెహ్రూ నెట పెట్టుకుని వెళ్తే అది తీసేస్తానన్నాడు. బట్ ఈలోపు ప్రచారం అయితే వచ్చింది. సేమ్ టైం అది వ్యాపారానికి వాడుకున్నాడు. భక్తుడే, బట్ అది కరెక్టేనా అన్నదే చర్చ. ఇప్పుడు తాజాగా భక్తి పేరుతో విశాఖలో భారీ దోపిడీకి స్కెచ్ అంటూ అయోధ్య రామ మందిరం తరహాలో విగ్రహము ఆలయము సెట్ వేసి దర్శన్ టికెట్ కూడా పెట్టారట. దర్శన్ టికెట్ 50 రూపాయలంటే చెప్పులకి 5 రూపాయలంట. కళ్యాణోత్సవం పేరుతో ఒక్కో టికెట్కి 3,000 రూపాయలు, 2,999 రూపాయలంట. భద్రాద్రి నుంచి పండితులను తీసుకొచ్చి చేయిస్తున్నామని చెప్పి జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి వీళ్ళు మంచి వార్తను ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. నమూనా ఆలయ ప్రదర్శన నిజానికి ఈ నెలాఖరుతో నమూనా ఆలయ ప్రదర్శన ముగించాలి. దీంతో మరో దోపిడీ నిర్వాహకులు తెరలేపారు. ఈ నెల 29 అయోధ్య రాముడికి కళ్యాణోత్సవం నిర్వహిస్తాం, దానికి 2,999 రూపాయల టికెట్ తీసుకోవాలని ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టారట.